మా ఈ క్లయింట్‌కొచ్చేటప్పటికి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేశాము. అది నోస్ పార్ట్‌లో కాదు, చిక్స్ పార్ట్‌లో. సో, చిక్స్ వచ్చేటప్పటికి కూడా చాలా వరకు ఓపెన్ పోర్స్ ఉండడం వల్ల ఇట్లా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో, ఈ అమ్మాయికి వచ్చేటప్పటికి మనం బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేశాము. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. క్లియర్‌గా తెలుస్తుంది. చాలా ఈజీ వేలో చేశాము. అంటే రెగ్యులర్‌గా మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు మినిమమ్‌గా. సో, అందుకని క్లియర్‌గా ఈ వీడియోలో చూపించడం జరిగింది. అంటే ఫస్ట్ మనం స్టీమ్ ఇచ్చి కొమ్మడేలతో క్లియర్ చేస్తే ఇలా కొంచెం స్వెల్లింగ్ లాగా వస్తుంది. అట్లా రాకూడదు అన్న ఉద్దేశంతో మనం ఇలా చేయడం జరుగుతుంది. సో, వీడియో లాస్ట్ దాకా చూడండి. క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. వన్స్ ఫేషియల్‌లో గానీ, ట్రీట్మెంట్‌లో గానీ చేసిన తర్వాత రెగ్యులర్‌గా కోల్డ్ కంప్రెషర్ మాత్రం కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఐస్ స్టోన్ ఒకటి చేంజ్ చేసుకుంటూ ఉంటే మార్నింగ్, ఈవినింగ్ కొంచెం ఈ పోర్స్ అన్నీ క్లోజ్ అయ్యి కొంచెం బెటర్‌గా అనిపిస్తది. అచ్చంగా ఫేషియల్ మీదే డిపెండ్ అవ్వాలి అంటే ప్రతిసారి రిమూవ్ చేస్తాం గానీ, దాని తర్వాత మళ్ళీ మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దీని స్కిన్ చాలా పల్చగా చాలా చిన్న పిల్లే. కానీ పోర్స్ మాత్రం మొత్తం ఓపెన్ అయిపోయాయండి. చాలా, చాలా ఎక్కువ పర్సెంటేజ్‌లో ఉన్నాయి బ్లాక్ హెడ్స్. ఇవి తీయాలి అంటే చాలా పెయిన్ ఉంటుంది ఆ అమ్మాయికొచ్చేటప్పటికి. ఒక 2 తీసేటప్పటికి మనకి ఎంత స్వెల్లింగ్ వచ్చిందో చూడండి. సో, అలాంటిది మొత్తం క్లియర్ చేసేటప్పటికి ఇంకా చాలా వరకు పెయిన్ ఉంటుంది. అలాగే చాలా స్వెల్లింగ్ కూడా ఎక్కువ ఉంటుందనమాట. సో, అందుకని ఈ పద్ధతిని చేయడం జరిగింది. సో, మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవింగ్‌కి ఈ నోస్ పోస్ స్ట్రిప్స్ ఉంటాయి కదా! ఆ స్ట్రిప్ ఒకటి తీసుకోవడం జరుగుతుంది. సో, దీంట్లో ఇది వచ్చేటప్పటికి చాలా మంచిగా అనిపిస్తదనమాట అన్నిటికన్నా. సో, దాన్ని మనం మనం మధ్యకి 2 హాఫ్స్ చేసుకున్నాము. 2 హాఫ్స్ చేసుకొని మనం రెగ్యులర్‌గా ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌కి ఎలాగా పెడతామో అట్లాగే పెట్టడం జరిగింది. నార్మల్ వాటర్ తీసుకొని, ఆ వాటర్‌లో కాటన్‌ని డిప్ చేయండి. డిప్ చేసిన తర్వాత మనకి ఎఫెక్టివ్ ఏరియా ఎక్కడుందో, ఆ ఎఫెక్టివ్ ఏరియా మీద కొద్దిగా వాటర్‌తో తడి చేయండి. అంటే మనం ఆ తడి చేస్తేనే ఆ స్ట్రిప్ నీట్‌గా అతుక్కుంటుంది. లేకపోతే మనకి అంత క్లియర్‌గా రాదనమాట. సో, ఒకవైపు మళ్ళీ మనం నీట్‌గా చేయడం జరుగుతుంది. మళ్ళీ రెండో వైపు కూడా అలా వాటర్‌గా వెట్ చేయడం జరుగుతుందనమాట. సో, మనం కొంచెం వెట్ చేసి ఆ స్ట్రిప్‌ని 2 హాఫ్స్ చేసుకున్నాం కదా! ఆ 2 హాఫ్ చేసుకున్న ఒక పార్ట్‌ని తీసుకొని మనం క్లియర్‌గా దాన్ని వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఎక్కడున్నాయో అదే పోర్స్ ఎక్కడున్నాయో అక్కడే స్టిక్ చేయడం జరుగుతుంది. సో, దీన్ని వెంటనే మీరు ఇలా పెట్టేసి ఒక 5 మినిట్స్‌లో తీసేయడం అలాంటివి చేయొద్దు. మినిమమ్‌గా అది కొంచెం డ్రై అయిపోయి మనకి చూడ్డానికి తీసేటప్పుడు తెలుస్తా ఉంటుంది. ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాం కాబట్టి మీరు కరెక్ట్‌గా చూడండి. సో, అటు హాఫ్ పార్ట్, ఇటు హాఫ్ పార్ట్ పెడుతున్నాము. సో, పెట్టాక ఒక 10 మినిట్స్ పాటు డ్రై అవ్వడానికి ఉంచేయండి. ఆ డ్రై అయినప్పుడు చాలా హ్మ్, బాగా గట్టిగా స్టిక్ అయిపోద్దనమాట. అప్పుడు క్లియర్ చేస్తే మీకు క్లియర్‌గా ఈ వీడియోలో ఎంత క్లియర్‌గా వచ్చేస్తున్నాయో మీకు అర్థమవుతుంది. సో, డ్రై అయిపోయింది. ఈ వీడియోలో క్లియర్‌గా చూడండి. మనకి ఎంత ఎంత ఎక్కువున్నాయంటే అంత ఎక్కువున్నాయి దీనికి. సో, ఇలాంటి పోస్ ఉన్నప్పుడు మనం గనక వైట్ హెడ్, బ్లాక్ హెడ్ రిమూవర్ అంటే కొమ్మడాలతో గనక క్లియర్ చేస్తే స్వెల్లింగొచ్చి పెయిన్ కూడా ఎక్కువుంటుంది. అయితే హైడ్రా చేసుకోవచ్చు. హైడ్రా చేసుకునే అంత అంటే అది కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటుంది కాబట్టి మీరు చేయించుకోలేకపోతే ఈ పద్ధతిని యూజ్ చేయొచ్చు. మనకి ప్రతి పోర్స్‌లో ఉన్నది మినిమమ్‌గా ఫస్ట్ టైమ్‌కే చాలా వరకు వచ్చేస్తుంది. లేదు అనుకుంటే సెకండ్ టైమ్‌కి కంప్లీట్‌గా మొత్తం వచ్చేస్తాయి. సో, ఇది ఒక హాఫ్‌లో తీసిన బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయలేదు. అలాగే వీడియో ఎక్కడ కూడా ఫార్వర్డ్ కూడా చేయలేదు. సో, కొంచెం స్లోగా తీసాము. క్లియర్‌గా తెలుస్తుంది అని జెప్పి. మీరు ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. దీనికోసం అని చెప్పేసి ఆహ్, వేలకు వేలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, హైడ్రా చేయించుకుంటే ఏమవుతుందంటే
ఇలాంటియన్నీ కొంచెం లోన్ నుండి క్లియర్ అవుతుంది కాబట్టి హైడ్రా బెస్ట్ వే అనమాట. అలాగే మీకొచ్చేటప్పటికి చూడండి బ్లాక్ హెడ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. కొన్నున్నాయి అయి కొంచెం పైకొచ్చేసినియి. ఆ పైకొచ్చినియి కూడా మనం లైట్‌గా కోమడలతో క్లియర్ చేసుకుంటే క్లియర్ అయిపోద్ది. సో, కంపల్సరీగా వన్స్ పోర్స్ అన్నీ ఇలా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ క్లియర్ చేసాము అంటే కోల్డ్ కంప్రెషర్ ఒక 5-10 నిమిషాల వరకు ఇవ్వాలి. ఇస్తే ఆ పోర్స్ అన్నీ మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. లేకపోతే ఆ పోర్స్‌లో మళ్ళీ డస్ట్ అట్లాంటివి వెళ్ళడం వల్ల మళ్ళీ ఇంకా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. అలాగే చిన్ మీద కూడా ఉంటాయి. నోస్ మీద కామన్‌గా అందరికీ ఉంటాయి. సో, ఇట్లా ఉంటే ఈ పద్ధతిలో మీకు తీసుకోవడం చాలా ఈజీగా వస్తుంది. క్లియర్ చేసుకున్నాక ఐస్ క్యూబ్‌తో టోన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ. సేఫ్‌గా ఉండండి. సబ్స్క్రైబ్ మీ.